నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. ఏదైతే నిన్న తీగల కృష్ణారెడ్డి వ్యాఖ్యల తర్వాత రాష్ట్రంలో ఒక చర్చ అయితే తెరపైకి వచ్చింది. అయితే టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయాలన్న ప్లాన్ కేసీఆర్దా లేదంటే రేవంత్ రెడ్డిదా? అటు తీగల కృష్ణారెడ్డి చూస్తే కాంగ్రెస్, ఇటు మల్లారెడ్డి అట్లాగే వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి చూస్తే బీఆర్ఎస్. వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళడం, చర్చల తర్వాత మీడియాతో తీగల కృష్ణారెడ్డి మాట్లాడడం బలమైన చర్చగా మారింది. ప్రస్తుతం మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజన్న గారు ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే నగేష్. చెప్పన్నా, ఎట్లా మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు వేరు, అటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయన వేండు చర్చలు చేసిర్రు. ఆ తర్వాత టీడీపీని ఇక్కడ బలోపేతం చేద్దాం అనుకుంటున్నారు. ఇది కేసీఆర్ డైరెక్షన్ అనుకోవచ్చా లేదంటే రేవంత్ రెడ్డి అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి డైరెక్షన్ నేను అంటున్నా. తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న తీగల కృష్ణారెడ్డి వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిశాడు. మా 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 ఎమ్మెల్యే కానీ ఇంకో ఎమ్మెల్యే కానీ వాళ్ళు పెళ్లి కార్డు ఇస్తానికి పోయినారు. ఓకే, సుట్టిరుగా ఉండొచ్చు తీగల కృష్ణారెడ్డితో మల్లారెడ్డితో రాజశేఖర రెడ్డికి సుట్టిరుగా ఉండొచ్చు తప్ప ఈ పెళ్లి కార్డుకి వారు మాట్లాడిన మాటలకు ఎటువంటి సంబంధం లేదు. తీగల కృష్ణారెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ టీడీపీని బలోపేతం చేయాలనుకుంటే ఎవరి డైరెక్షన్ నడుస్తున్నట్టు? అది రేవంత్ రెడ్డి డైరెక్షనే కదా. ఇలా 100% కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇలా టీడీపీని బలోపేతం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దానికి అనేక రకాల ఆధారాలను చూపించగలను. ఎందుకంటే నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు కలిశాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు కలిశాడు అంటున్నా, బొకే ఇచ్చాడు, కలిశాడు. ఎందుకు కలిశాడు? నిన్న అందరు ముఖ్యమంత్రులు లెక్కనే మీటింగ్ పోయావు నువ్వు. హోంశాఖ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్కి, కేంద్రం ఏర్పాటు చేసిన మీటింగ్కి అందరు ముఖ్యమంత్రులు లెక్క నువ్వు కూడా ముఖ్యమంత్రి. ఎందుకు చంద్రబాబు నాయుడు బొకే ఇవ్వాల్సి వచ్చింది? అంటే నువ్వు అన్న పని చేస్తా ఉన్నా తెలంగాణలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నేను పనిచేస్తున్నానని చెప్పడం జరిగింది. 100% నేను చెప్పలేదు సార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో మాణిక్యం ఠాకూర్కు 50 కోట్ల రూపాయలు ఇచ్చి పీసీ పేరెంట్ తీసుకుని చెప్పి అప్పుడే చెప్పారు. నేనన్నమాట కాదు అది. తదనంతరం ఇవాళ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే ఇవాళ రాహుల్ గాంధీ చెప్పినట్టే ఇవాళ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యింది. ఇక్కడ ఇలా కాంగ్రెస్లో చర్చ జరుగుతూ ఉంది. ఏంది నాయన అసలు కాంగ్రెస్ పోయి పచ్చ కాంగ్రెస్ వచ్చిందని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు కాంగ్రెస్ నాయకులకి ఇలా ఏమీ దేక్తలేరట. ఓన్లీ చంద్రబాబు నాయుడు టీంకి, తెలుగుదేశం టీంకి మాత్రం ఇలా దేకుతున్నారని తెలుస్తూ ఉంది. అసలు కాంగ్రెస్ ఓటు పడుచుకుంటలేడు, పచ్చ కాంగ్రెస్ పడుచుకుంటారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి తీగల కిషారెడ్డి వెనకాల 100% రేవంత్ రెడ్డి అని అనుకుంటాను. ఓకే, గతంలో కూడా కాంగ్రెస్ ను మొత్తం బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు. అప్పుడు వాళ్ళకే మంత్రి పదవులు కట్టబెట్టారు కాంగ్రెస్ కు. అప్పుడు అదే అనుకుర్రా? అంటే ఇక్కడ బీఆర్ఎస్ కనబడతలేదు, అప్పుడు టీఆర్ఎస్ కనబడతలేదు, మొత్తం కాంగ్రెస్ కనిపిస్తుంది అనుకురా? నిరంజన్ రెడ్డి ఏ పార్టీ? నిరంజన్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు కదా, జగదీష్ రెడ్డి మంత్రిగా ఉండు కదా, మహమూద్ అలీ మంత్రిగా ఉండు కదా. ఏ పార్టీ వాళ్ళది? కేటీఆర్ బీఆర్ఎస్ఏ కదా, హరీష్ రావు బీఆర్ఎస్ఏ కదా. నేను అంటా ఉన్నాను, ఇలా మొత్తం 17 సంబంధించిన ముఖ్యమంత్రితో పాటుగా 17 శాఖలు ఉంటే మేము ఇచ్చినటువంటి శాఖల గురించి పట్టించుకోరు. వాళ్ళు 2-3 తలసాని శ్రీనివాస్ యాదవ్నో, లేకపోతే ఇంకొక ఇందిరాకరణ్ రెడ్డినో, లేకపోతే ఇంకో మల్లారెడ్డిని పట్టించుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెనకాల నిలబడి పనిచేసిన లక్ష్మారెడ్డి కూడా మంత్రి అయింది కదా. ఇవాళ నేను అంటా ఉన్నాను, ఇవాళ హరీష్ రావు గారు కష్టపడడానికి ఆయన మంత్రి అయింది కదా. ఇవాళ ఎవరు కాదు, తెలంగాణ ఉద్యమంలో అనేక మంది మాలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్గా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు అయినారు కదా. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయడం కోసమే ఏదో అపవాదం చేసిరు తప్ప కేసీఆర్ నాయకత్వంలో ఇటేనండి. ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు రాజకీయ పార్టీలో పనిచేస్తానికి చాలామంది అవకాశాల కోసం వస్తారు. ఆ సందర్భంలో అందరికీ అకామిడేట్ చేయాలని ఆలోచన ఉంటుంది. కానీ ఇలా 100% మీరు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మన 37 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. ఎంతమంది కష్టపడ్డ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు? నేను అంటా ఉన్నాను, నేను ఇలా 37 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే కాంగ్రెస్లో అందరూ కూడా వాళ్ళ బంధువులకి ఇచ్చారని ఒక బాధ ఉంది. ఇలా 100% నేను అడుగుతా ఉన్నాను. ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు, బ్రెయిన్ అంతా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తూ ఉంది. ఇలా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఇలా తీగల కృష్ణారెడ్డి ఆ మాట మాట్లాడడం కావచ్చు, అదేవిధంగా ఇలా ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గలవు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ పిలిచి వాళ్ళ యొక్క డ్యూగా ఉన్నటువంటి నిధులను విడుదల చేయడం కావచ్చు. ఇలా అన్ని అంశాలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి కళ్ళల్లో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది నాకు. ఓకే, మరి మల్లారెడ్డి కేసీఆర్కు అతి సన్నిహితునిగా నమ్మిన బంటులాగా ఉంటున్నారు వ్యక్తి అక్కడికి వెళ్ళడం, అక్కడ ఏం మాట్లాడకుండా సరే ఈయన టీడీపీని తీసుకొస్తామని చెప్పిండు. మల్లారెడ్డి అటు నాకు సంబంధం లేదు, పార్టీ పరంగా రాలేను, నేను కేవలం ఇన్విటేషన్ కోసం వచ్చినా అని చెప్పేసి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మనవరాలు పెళ్లికి వచ్చిండు, కార్డు ఇచ్చిపోయిండు, వారు మాట్లాడలే కదా. తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతుంటే కూడా నువ్వు విజువల్ చూడండి, మల్లారెడ్డి గారు ఎమ్మటే వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా. ఏది ఎప్పుడైతే టీడీపీ పెడతా, నేను టీడీపీలో చేరుతా అన్నప్పుడు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మల్లారెడ్డి గారు అక్కడికి వెళ్ళడము, కార్డు ఇవ్వడం అనేది వ్యక్తిగతం. అది ఇవాళ రాజకీయాల్లో ఉన్నప్పుడు వివిధ రకాల రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు వ్యక్తిగతంగా పెళ్లి కార్డ్స్ తీసుకుంటాం. తీగల కృష్ణారెడ్డి గారు మాట్లాడింది పైన ఇప్పుడు రేవంత్ రెడ్డి సమానం చెప్పాలి. తీగల కృష్ణారెడ్డి గారు టెక్నికల్గా మా దాంట్లో లేరు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు.
వారి కోడలు జడ్పీ చైర్మన్గా పనిచేస్తూ ఉన్నారు, వారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి ఇలా సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇలా తీగల కృష్ణారెడ్డి మాటల వెనకాల చంద్రబాబు నాయుడిని సంతృప్తి పరిచేటందుకు రేవంత్ రెడ్డి ఏమన్నా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఏమైనా బలపరుస్తూ ఉన్నారా? భవిష్యత్తులో ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఏమైనా ముఖ్యమంత్రి పీఠం తీసేసే పరిస్థితి వస్తే, ముఖ్యమంత్రి పీఠం కదిలించే పరిస్థితి వస్తే బిడ్డ నేను కాంగ్రెస్ పార్టీని అధిష్టానాన్ని భయపెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 100% మీరు నాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ కూడా నాకు అండగా ఉంది, నన్ను కాదని ఇంకోళ్ళ ముఖ్యమంత్రి చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చీల్చేందుకని సిద్ధమని చెప్పేసి వాళ్ళు ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నాడు. దాంట్లో ఏం కనపడతలేదు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పెట్టిన పేరు రేవంత్ రెడ్డి. 100% ఒకవైపు చంద్రబాబు నాయుడుతో దోస్తానా, భారతీయ జనతా పార్టీతో పెద్దన్న చిన్నన్న ములాఖాత్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఈ తంతు నడుస్తూ ఉంది. ఈ తీగల కృష్ణారెడ్డి మాటల వెనకాల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు కనపడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి పక్క ఉండంటారా? 100% పక్కానే అనపడతలేదు. తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయి నేను టీడీపీలో జాయిన్ అయితే ఎట్లా అంటాడు? ఎవరికనే రేవంత్ రెడ్డి అనిపించిండు ఈ మాటలు. రేవంత్ రెడ్డి 100% అనిపించిండు ఈ మాటలు. తీగల కృష్ణారెడ్డి మాటల వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కళ్ళలో ఆనందం కోసం ఈ మాటలు మాట్లాడారు. ఇదే మల్లారెడ్డి అటు డీకే శివకుమార్ను కలిసే ప్రయత్నం కావచ్చు, ఇటు కాంగ్రెస్ నాయకులను కలిసే ప్రయత్నం చేసింది కదా, మరి దాని వెనక ఎవరు ఉన్నారు అనుకో? నేనేమంటున్నా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కాలేజీలు అందరికీ కాలేజీలే. కాలేజీలు అన్ని వర్గాల పిల్లలు చదువుకుంటారు. అలా అనురాగ్ కాలేజీకే సీట్లు ఇయ్యరా? ఎంఎల్ఆర్ కాలేజీకే సీట్లు ఇయ్యరా? అదే వర్ధమాన్ కాలేజీకే సీట్లు ఇయ్యరా? మీరు మల్లారెడ్డి కాలేజీకే సీట్లు ఇయ్యరా? సెయింట్ మార్టిన్ కాలేజీకే సీట్లు ఇయ్యరా? మిగతా కాలేజీలు అన్నింటికి సీట్లు ఇస్తావు, నువ్వు అన్నింటికి సీట్లు పెంచుకోమని చెప్తావు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వవా? ఓన్లీ అన్ని రాష్ట్రంలో కాలేజీలు ఎవరికి లేవా? నీ దోస్తులు కూడా కాలేజీలు ఉన్నాయి కదా, నీ మిత్రపక్షానికి కూడా కాలేజీలు ఉన్నాయి కదా, వాళ్ళకి కూడా శరీరాలు ఉన్నాయి కదా, వాళ్ళకి పర్మిషన్లు ఇస్తావు, వాళ్ళు ఏం కూలగొట్టవు. ఓన్లీ అనురాగ్ కాలేజ్ దగ్గర పోయి కూలగొడతానంటావు, మల్లారెడ్డి కాలేజ్ కూలగొడతానంటావు. చెప్తున్నాం కదా మేము. అక్రమం ఒకవేళ ఉన్నట్టయితే, ఆక్రమణలు ఏమైనా ఒక ఉన్నట్టయితే నువ్వు నోటీసులు ఇవ్వు, నోటీసు తర్వాత వాళ్ళు చర్యలు తీసుకుంటావు, తీసుకో. కానీ ఊకనే వచ్చి నీ భయపెట్టిస్తా, కూలగొడతా, జబర్దస్త్ చేస్తా అంటే కుదరదు కదా. తప్పు లేనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడము? భయపడలేం కాబట్టి మా హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, ఒక కాలేజీలకు సీట్ ఇచ్చి ఇంకో కాలేజ్ సీట్లు ఎందుకు ఎవరినైనా చెప్పింది కదా. చెప్తే ఇప్పుడు మాక్ కౌన్సిల్ నిర్వహించమని చెప్పింది, హైకోర్టు మొట్టికాయలు వేసింది కదా. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కదా. నేను ఏమంటున్నట్టే రాష్ట్రంలో జరుగుతున్న తీరు ఏదైతే ఉందో, బిల్లులు క్లియర్ కావాలంటే పార్టీ మారండి, మీ భూములు ఏమైనా ఉన్నాయంటే క్లియర్ కావాలంటే పార్టీలు మారండి. అదేవిధంగా మీ 2 బిల్లులకు మీరు లొంగకున్నా, అదేవిధంగా భూములు ఏమైనా క్లియర్ కాకుండా వాటికి కూడా లొంగకుండా ఉంటే బ్లాక్మెయిల్ చేస్తా బిడ్డ, నీ మీద కేసులు పెడతా, అక్రమ కేసులు పెడతా, నీ అన్ని చిట్టా తీస్తా అని చెప్పి బెదిరింపులు. B³ సిద్ధాంతం నడుస్తుంది ఈ రాష్ట్రంలో. B³ అంటే బిల్లులు, భూములు, బ్లాక్మెయిల్ సిద్ధాంతం. ఈ 3 చేసి అలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయినా బెదిరిద్దామని కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఏమన్నాడు? బీఆర్ఎస్ పార్టీ దుకాణం ఖాళీ అయిపోతుందని అన్నాడు. అయిందా 9 నెలల్లో? పట్టుమని 10 మందిని చేర్చుకోలేము, ఉన్న 10 మంది వెనకకు వస్తామని మాట్లాడుతారు. ఇలా పోయిన వాళ్ళకి ఇటును హర్యానాలోనేమో, హర్యానాలో పార్టీ మారిన వాళ్ళకేమో సభ్యత్వాలు రద్దు చేస్తుర్రు, పింఛన్ కట్ చేస్తుర్రు. ఏది హర్యానా కాంగ్రెస్. ఇక్కడున్న కాంగ్రెస్ ఏం చేస్తుంది? PAC చైర్మన్లు ప్రభుత్వ విప్పులు ఇస్తుంది. ఇక్కడున్న కాంగ్రెస్ ఏమో పార్టీ మారిన వాళ్ళకు ప్రభుత్వ విప్పులు, అదేవిధంగా PAC చైర్మన్ పోస్టులు. అవసరం ఉంటే రేపు మంత్రివర్గ పోస్టులు కూడా ఇస్తే కానీ కాంగ్రెస్ వాళ్ళు అంతా ఊరుకుంటున్నారు రేవంత్ రెడ్డి. హర్యానాలో మాత్రమేమో పింఛన్లు కట్ చేస్తున్నారు, సభ్యత్వాలు రద్దు చేస్తున్నారు, రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడ రాజ్యాంగమేమో రేవంత్ రెడ్డి రాజ్యాంగం ప్రకారమేమో బిల్లులు క్లియర్ చేయాలి, భూములు క్లియర్ చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, పదవులు ఇవ్వాలి అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఓకేనా? సరే, టీడీపీ మొత్తం మీద తెలంగాణలో బలోపేతం అయితే బీఆర్ఎస్ కథం అయితే అనుకోవచ్చా? ఇంకా టీడీపీ ఎక్కడ తీడా? టీడీపీ తీసుకొస్తామని చెప్తే ఓళ్ళు తీసుకొస్తారు ఈడ. 14 పోయింది కదా. చంద్రబాబు నాయుడే కేసీఆర్ చాణక్యాన్ని తట్టుకోలేకనే వద్దురా నాయన, ఉన్నదా నిలుపుకుంటే చాలు, నా లోకేష్ అంతో ఇంతో మంత్రి అయితే చాలు, అంతో ఇంతో నిలుపుకుంటే చాలు అని అక్కడ పారిపోయా. ఇంకెక్కడిది ఇక్కడ టీడీపీ ఇక్కడ ఉందనుకోండి. మీరు ఇక టీడీపీ వస్తుంది, అది వస్తుంది మీరు అన్నీ కూడా కలలు కనకండి. ఇవాళ మీడియా ద్వారా చెప్తున్నా, సోషల్ మీడియా ద్వారా చెప్తా ఉన్నా. ఇవాళ ఏదో ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు బీజేపీ, ఒకవైపు టీడీపీ, ఇవన్నీ కలిసి తెలంగాణలో ఏదో అస్థిరపరచాలని రేవంత్ రెడ్డి డైరెక్షన్ జరుగుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డికి ఎక్కడ దొరుకుతుంది అపాయింట్మెంటు? అమిత్ షా ఎమ్మటే కట్టర్ దొరుకుతుంది, మోదీ దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది ఇదంతా? నేనేం చెప్పను ఇక నేను. ఇక కోయినూరు హోటల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి 21-22 రూమ్ నెంబర్ సూట్లో సమావేశమైందంటే నాకు తెలుస్తుంది. మరి అదాని పోయి మోడీకి చెప్తే, మోదీ పోయి అమిత్ షా చెప్తే అంటే అపాయింట్మెంట్ దొరుకుతూనే ఉండే. మరి కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఇచ్చినాడా అమిత్ షా అపాయింట్మెంట్? మోదీ ఇచ్చిందా? అరే ఎన్నిసార్లు అని 100 సార్లు లేఖలు రాసినా 100 సార్లు అడిగినాం. కేసీఆర్ కలిసే ప్రయత్నం చేయలేడు. మేము ఆడిపోతే ఈయన ఈడికోసం కలుస్తాం. మేము నువ్వు ఆడికొస్తే కలిసినావా? నువ్వు ఆడికొచ్చినప్పుడు మా సమస్యలు పరిష్కరించినావా?
చేసినవా? మా మిషన్ భగీరథకు సంబంధించి కానీ మా సంబంధించినటువంటి ప్రాజెక్టులకు కానీ 24,500 కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. మిషన్ కాకతీయ సంబంధించి కాకతీయతో పాటుగా మన మిషన్ భగీరథ సంబంధించి ఈ రెండింటికి 24,500 కోట్లు ఇవ్వమని చెప్పింది నీతి ఆయోగ్. సిఫార్సు చేస్తే ఒక్క పైసాని ఇచ్చినవా? ఇవ్వలేవు కదా. ఇలా మోదీ వెనకాల ఉన్న టీం అంతా కూడా ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం పట్ల, కేసీఆర్ గారి పట్ల ఒక భయాందోళనతోటి అయ్యారు హిందీ ఇంగ్లీష్ వచ్చు సార్కు, రాజకీయ అనుభవం ఉన్నది, దేశవ్యాప్తంగా తిరిగితే ఎక్కడ రైతు నేతగా మారుతారని చెప్పేసి ఆ రోజు భయపడ్డ తర్వాతకి ఇవాళ రేవంత్ రెడ్డి గెలిచిండు. ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి ఆ పరిస్థితుల్లో వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయనకు ఓటు నోటు కేసు ఉంది. ఓటు నోటు కేసులో ఎప్పుడైనా ఈయన పదవి ఎప్పుడు పోదో తెలియదు, ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు. కాబట్టి ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఈయన ములాఖాత్ అయ్యి ఇవాళ ఒకవైపు నేను కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నన్ను ముఖ్యమంత్రి పీఠాన్ని తీసేస్తా ఎప్పుడో ఒకసారి మీకు ఆపన్నాస్తం ఇస్తాను, నేను సిద్ధంగా ఉన్నా, నేను మీ మనిషిని అని చెప్పేసి ఇలా అమిత్ షాను మోదీని ప్రసన్నాలు చేసుకుంటుండే ఈ ముఖ్యమంత్రి గారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఏమో ఇలా ఈయనకు సెక్యూరిటీ పాత్ర పోషిస్తా ఉన్నాను. నేను కనపడుతూనే ఉంది కదా. ఓకేనా, ఫైనల్గా మీరు కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి వ్యవస్థలో అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అనేక కుంభకోణాలు చేసిండని చెప్తా ఉన్నారు. అలా నిజమెంత అబద్ధం ఎంత పట్టుకున్నారా? నేను అంటున్నా, నేను మీ కాలేజ్ టీ ద్వారా అడుగుతాను. నేను తెలంగాణ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలో రాకముందు అనేక అపవాదులను వచ్చింది. ఏం అపవాదాలు చేసింది? కేసీఆర్ మొత్తం అప్పులు చేస్తుందని చెప్పేసి మాట్లాడాడు. ఈయన 9 నెలల్లో 73,885 కోట్లు అప్పు చేసిండు. కేసీఆర్ అంతా బీహార్ సంబంధించిన అధికారులను పెడుతున్నారు అన్నారు. ఇలా జితేందర్ ఏ రాష్ట్రానికి చెందినవాడు ఆయన చెప్పాలి, డీబీజీపీ. అదేవిధంగా అంతకుముందు రిటైర్ అయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇలా ఎలక్షన్ కమిషనర్గా అయిన రాణి ముకుదిని ఏ రాష్ట్ర ఆమె రిటైర్ అయినా కాదో తేల్చాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా. ఇవాళ నేను ఆ రోజు కేసీఆర్ గారు మంత్రివర్గ విస్తరణ చేయట్లేదు అన్నాడు. ఈ రోజుకి రేవంత్ రెడ్డి 9 నెలల మంత్రివర్గ విస్తరణ చేయట్లేదు. అదేవిధంగా కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పులపాలంటే నువ్వు అప్పులపాలు చేస్తూ ఉన్నావు. ఆ రోజు కేసీఆర్ గారు మంత్రివర్గ విస్తరణ చేయలేను, ఈరోజు నువ్వు కూడా విస్తరణ చేయట్లేవు. అదేవిధంగా ఆ రోజు డీజీపీలు ఏ రాష్ట్రం చేసిన వాళ్ళు ఈరోజు ఏ డీజీపీలు పెడుతున్నావు. ఆ రోజు ఆంధ్రలో కాంట్రాక్ట్ ఇస్తున్నావు, ఇలా మెగా కాంట్రాక్ట్లు నువ్వు కూడా ఇచ్చినావు. నిన్న మన పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించి నీ రేవంత్ రెడ్డి వియంకును కూడా మన రేవంత్ రెడ్డి వియంకునికి ఇస్తున్నావు. అదేవిధంగా రేవంత్ రెడ్డి బామార్దికి ఇస్తా ఉన్నావు. పొంగులేటి సంబంధించిన వాళ్ళకు చుట్టాలకు కూడా నువ్వు ఇవాళ కాంట్రాక్ట్లు ఇస్తా ఉన్నావు. ఇవాళ నువ్వు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కనపడతా ఉంది. 100% రేవంత్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు నేను ఏది చేస్తే అది నడుస్తా అనుకుంటా ఉన్నాడు, కానీ నడవదు నాయన. ఇవాళ నువ్వు వచ్చిన కాంచి చేసిన మార్పులు, మా కాంగ్రెస్ వచ్చింది మార్పు వచ్చింది అంటే ఏం మార్పు వచ్చింది చెప్పనా నేను? ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు వచ్చింది, తెలంగాణ సంబంధించినటువంటి సింబల్లో మార్పు వచ్చింది, తెలంగాణ సంబంధించిన గీతంలో మార్పు వచ్చింది. ఇవాళ పేదల ఇల్లు కూలగొట్టే మార్పు వచ్చింది, ఇంతే మార్పు వచ్చింది. అప్పులు కుప్పగా అయింది, తులం బంగారం మాయమైంది, కళ్యాణ లక్ష్మి ఆగమైంది, రైతు బంధు ఎక్కడో పోయింది, రైతు భరోసా ఆచుకే లేదు, ఇవాళ నిరుద్యోగుల భృతే లేదు, నా నిరుద్యోగ క్యాలెండరే లేదు, 2 లక్షల ఉద్యోగాలు ఆటకెక్కినాయి. ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని, సబ్బండ వర్గాల ప్రజల్ని సకలం ముంచి ఇవాళ పిచ్చోడు చేతిలో రాయిలాగా రేవంత్ రెడ్డి కుర్చీ తయారైంది. ఎటు కొడతారో తెలియదు. ఇవాళ పొద్దునాట్లు వేస్తాడు, ఆలోచన చేస్తాడు, ఇల్లు కూలగొట్టు, ఈ పొద్దునాట్లు వేసి ఆలోచిస్తాడు, ఆ ఇల్లు కూలగొట్టు, పొద్దునాట్లు వేసి ఆలోచిస్తాడు, ఆ చెరువుకు బుల్డోజర్ పంపుతాడు. ఇలా ఒకవైపు దేశంలోనేమో బుల్డోజర్ సర్కార్ అనేమో నీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఏమో యోగి సర్కార్ మీద ధ్వజమెత్తారు. ఇక్కడ బుల్డోజర్లు మాత్రం పేదవాళ్ళ మీద పంపుతావు, పెద్దోళ్ళ మీదకి పోయి బుల్డోజర్లు. ఇవాళ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఓ కాంగ్రెస్ బుల్డోజరా, మరి అమర్ సొసైటీలో ఉన్నట్టు 55-54 ప్లాట్ తిరుపతి రెడ్డి ఇల్లు కనపడతలేదా కాంగ్రెస్ బుల్డోజర్కి? నేను అడుగుతా ఉన్నా నేను. అదేవిధంగా రేవంత్ రెడ్డి సంబంధించిన FTL పరిధిలో రెడ్డికుంటలో కట్టుకున్నాడు కదా, రెడ్డికుంటలో రేవంత్ రెడ్డి ఇల్లు కొడంగల్లోనే FTL పరిధిలో ఉంది. ఆ బుల్డోజర్కు అది కనపడతలేదా? సంగారెడ్డిలో పేదోళ్ళ ఇల్లు కనపడతాయి, మూసి పక్కన ఉన్న పేదోళ్ళ ఇల్లు కనపడతాయి, అన్ని చోట్ల నిజామాబాద్లో పేదోళ్ళ ఇల్లు కనపడతాయి. నేను మహేష్ గౌడ్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, PCC ప్రెసిడెంట్ని, అయ్యా మహేష్ గౌడ్ గారు నిజామాబాద్ కూడా బుల్డోజర్ వస్తుందని మాట్లాడుతున్నావు కదా, దమ్ము ధైర్యం ఉంటే కొడంగల్లో ఉన్న రెడ్డికుంటలోకి పో అని చెప్తున్నాను నేను. రెడ్డికుంటలో నీ ముఖ్యమంత్రి ఇల్లు స్వయాన FTL పరిధిలో ఉంది, దాన్ని కూలగొట్టమని చెప్తాను నేను. ఈ సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు FTL పరిధిలో ఉంది, అమర్ సొసైటీ మొత్తం కూడా అల్లనే ఉంది, దాన్ని కూలగొట్టని చెప్తా ఉన్నాను. ఇలా పెద్దోళ్ళకు ఒక న్యాయం, పేదోళ్ళకు ఒక న్యాయం జరుగుతూ ఉంది. ఇలా పేదోళ్ళని అడ్డం పెట్టుకొని పేదోళ్ళను బెదిరిస్తూ ఇలా హర్యానా ఎలక్షన్లు ఖతం చేసుకున్నారు, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ ఖతం చేసుకున్నారు, రేపు ఢిల్లీ ఎలక్షన్ల కోసం, మహారాష్ట్ర ఎలక్షన్ల కోసం, ఛత్తీస్గఢ్ ఎలక్షన్ల కోసం ఇలా హైడ్రా అయినా ఒక డ్రామాగా మారింది. ఇలా మూసీ సుందరి కన్నా కూడా ఇలా పైసల కోసమే ఏర్పడేటువంటి సంస్థలు ఇవి. అంటే ఏ రకంగా పైసలు అంటే నేను చెప్తున్నాను కదా, 25,000 కోట్లు 35,000 కోట్లు వసూలు చేయాలని పెట్టుకున్నారు. ఆ 25,000 కోట్లలో 50%
కేంద్రం ఏది సోనియా గాంధీకి 50% రేవంత్ రెడ్డికి పైసలతో దందా చేయాలనుకున్నారు. అందుకనే హైడ్రా ఏర్పడ్డది. సార్ నేను అడుగుతా ఉన్నాను, రైతు రుణమాఫీ చేసిరా సార్? ఇవాళ నేను అడుగుతా ఉన్నాను మీ టీవీ ద్వారా. 2 లక్షల దాకా చేసినామని చెప్పి. ఎవరికి చేసిరా? 42 లక్షల మంది రైతులు ఉన్నారని నువ్వే చెప్తివి. 22 లక్షలు చేసినా నువ్వే మోదీకి చెప్తివి. 20 లక్షల మందికి అది చేయలేవుగా నువ్వు. 31,000 కోట్ల అవసరమని నువ్వే అంటివి. 26,000 కోట్లు బడ్జెట్లో నువ్వే పెడితివి. 17,000 కోట్లు నువ్వే చేస్తేవి. 13,000 కోట్లు 14,000 కోట్లు ఇలా రుణమాఫీ కాలేదని నువ్వే చెప్పినావు కదా. రుణమాఫీ కాలేదు, అర్థమైపోయింది. రైతు బంధు గతంలో ఉన్నానే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పింది తెలుసా? నువ్వు చదువుకు ఎలక్షన్ మేనిఫెస్టో ఇప్పుడే చదువుతాను నేను. గెలిచినటువంటి ప్రభుత్వం వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు సంబంధించిన రుణమాఫీ మొత్తం చేస్తామన్నావు. ఆ రోజు కుటుంబానికి ఒకటి అనలేను, రేషన్ కార్డు ప్రామాణికం లేదు ఆ రోజు. మరి ఇవాళ రేషన్ కార్డు ల్యాంచ్ వచ్చే, 31 కొర్రీ ల్యాంచ్ వచ్చే, మీ అన్నకు లేదు, ఇక ఆ కుటుంబంలో ఒక్కరికైనా ఎప్పుడు వచ్చే, ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి కొర్రీలు? ఆ రోజు అట్లా చెప్పలేవు కదా. ప్రతి మహిళకు 25,000 ఇస్తా, ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా, ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తా, ప్రతి కౌలు రైతుని ఆదుకుంటా, రైతు కూలీని ఆదుకుంటా అని చెప్పినావు కదా. ఇవాళ మాత్రం ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కండిషన్ అప్లై అన్నట్టు సూత్రం ఇది. అంటే కండిషన్ అప్లై అన్నీ చెప్తాం కానీ అందరికి ఇయ్యం. ఇవాళ గృహజ్యోతి రాడకపాయే, గృహజ్యోతి వచ్చింది ఎవరికన్నా? ఏడిచ్చిర్రు? కరెంటు బిల్లులు మాఫీ అవుతున్నాయా? అదేవిధంగా నీకు మహిళకు గ్యాస్ సిలిండర్ వస్తుందా? ఈ తులం బంగారం వచ్చిందా? కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తున్నాయా? సీఎంఆర్ఎఫ్ చెక్కులే రావట్లేవా? 85,000 చెక్కులు ఇలా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆగినాయి ఈ రాష్ట్రంలో. పేదోళ్ళ కూసురు పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో 100కు 100% ఇలా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తూ ఉంది, తుగ్లక్ పాలన కొనసాగిస్తూ ఉంది. ఈ తుగ్లక్ పాలనలో భాగంగా పిచ్చోడి చేతిలో రాయి రేవంత్ రెడ్డి కుర్చీ పీఠం అంతే. ఫైనల్గా అంటే వీటన్నిటిపైన మరి పోరాటం చేస్తారు బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంది కదా. ఈ 9 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చినాక రోజు పోరాటమే. ప్రజలు కోరుతా ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి తీసుకొచ్చినది తప్ప ప్రజల నుండి వచ్చినది కాదని చెప్పి ఇక ప్రజల నుంచి రావద్దు. ఎన్ని శాపనార్థాలు పెడతా ఉన్నారు, ఎన్ని తిట్టుతాం. ఒక్కసారి మూసి దగ్గర పోయి మైక్ పట్టుకొని మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రివర్ బెడ్ సంబంధించినటువంటి FTL పరిధిలో ఉన్నటువంటి బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి పేదల్ని పోయి అడుగు, వాళ్ళని కదిలించు, వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు. అయ్యా నేను అంటా ఉన్నాను, ఎంత మాట్లాడుతారో అర్థమవుతుంది. వాళ్ళ బాధలు చెప్తుంటే పరిశాన్ అవుతున్నారు. ఆ తిట్లకు నేనైతే ఉండకపోను కుర్చీ మీద. రేవంత్ రెడ్డి లాంటి ఉంటుంది కానీ నేను సీఎం పీఠం ఎమ్మటే వదిలేదు. నేనే సీఎం అయితే అన్ని తిడతా ఉన్నారు వాళ్ళు. అంటే 60-70 ఏళ్ళ నుంచి గూడు కట్టుకొని నిలబడితే నైట్కి వచ్చేసి వానికి నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి సమాచారం లేకుండా ఇల్లు కూడా చెడిపోతే, ఇల్లు అనేది మనిషి జీవనానికి నాంది. ఇల్లు అనేది ప్రతి జీవితంలో ఒక అసెట్. ఆ ఇల్లునే కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మార్పు తీసుకొస్తుంటే మార్పు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి పేద ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా పేదల శాపనార్థాలు తగులుతవి. నీ పీఠం ఇవ్వాలంటూ నువ్వు పోతావే బాబు. ఈ దేశ చరిత్రలో ఈ ప్రపంచ చరిత్రలో అనేక మంది రాజులు వచ్చారు, అనేక మంది ముఖ్యమంత్రులు అయినా, అనేక మంది ప్రధానమంత్రులు అయినరు. నువ్వు కూడా ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రివే. ఏదో నీకు అధికారం అప్పచెప్పిరని చెప్పేసి అది కూడా బోటాబోటి 64 సీట్లు ఇచ్చిర్రు. 64 సీట్లు 37% ఓట్లు వేసిరు నీకు, అంతే తప్ప నువ్వు మొత్తం కూడా రాజ్యం అంతా నాది అనుకుంటుడు. నేను ఏది చేస్తే అది శాసనం అయినట్టు, నేను ఏది మాట్లాడితే అది అయినట్టు మాట్లాడితే కుదరదు. ఇవాళ తెలంగాణ తల్లి ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతావు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తావు, తెలంగాణ గీతాన్ని మారుస్తావు, తెలంగాణ సింబల్ని మారుస్తావు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేయవు, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేయవు, సెక్రటరియట్ని సంబంధించిన ఇష్టం వచ్చినట్టు చేస్తావు. ఇవాళ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. తీరుని తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. నేను అంటున్నాను, ఇలా పేదల ఇళ్ళను కూలగొట్టి పేదల కడుపు కొట్టి ఏ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనజాలదు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, పేదలు ఏడ్చిన రాజ్యం ఖచ్చితంగా కూలుతుంది. ఓకేనా, అవన్నీ పక్కన పెడదాం. ఇక ఏదైతే గతంలో గొర్రెల కోసం డీడీలు కట్టుకొని ఉన్నారో వాళ్ళకు డబ్బులను రిటర్న్ ఇచ్చే ప్రక్రియ ఒకటి ముంగటేస్తుంది. నేను అడుగుతా ఉన్నా మీ టీవీ ద్వారా, ఇలా యాదవ్ కుర్మ సోదరులకు సంబంధించి మీ అధికారులు 2 లక్షల సంబంధించినటువంటి దాన్ని DBT పద్ధతులు ఇస్తామన్నాడు. ఇచ్చిండా? గొర్రెల మీద ఇవాళ చెప్తున్నా నేను, ఇవాళ పేపర్లలో వచ్చే లీకేజీలన్నీ కూడా రేవంత్ రెడ్డి రాపిస్తున్న రాతలే అంటున్నాను నేను. మొదట్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఎన్ని రాశాడు, కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు. మరి మల్లన్న సాగర్ 21 టీఎంసీ నీళ్ళెట్టు వచ్చినాయి? నేను అడుగుతున్నా మీ టీవీ ద్వారా. కాళేశ్వరం కూలిపోతే, కాళేశ్వరం కట్టకపోతే, కాళేశ్వరం కాలువలు తవ్వకపోతే ఎట్లా 21 టీఎంసీల నీరు మల్లన్న సాగర్కి వస్తుందో ఇలా రేవంత్ రెడ్డి చెప్పాలి. మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ గొర్రెల పంపిణీ జరగకపోతే మరి 3,96,895 మంది లబ్ధిదారులకి ఏ విధంగా గొర్రెల యూనిట్లు పంపిణీ చేయగలిగినాము? ఇలా గౌడన్నల సంక్షేమాన్ని కేసీఆర్ గారు చేశారు, ముదిరాజుల సంక్షేమాన్ని చేశారు, పద్మశాలీల సంక్షేమాన్ని చేశారు, మున్నూరు కాపుల సంక్షేమాన్ని చేశారు, రజకుల, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి చిన్న కులాల సంక్షేమం కోసం బీసీ బంధును ప్రవేశపెట్టిండు. ఇలా బీసీ బంధుని ఎత్తేస్తివి, దళిత బంధుని ఎత్తేస్తివి, కేసీఆర్ కిట్ని ఎత్తేస్తివి. నువ్వు ఎత్తేని స్కీమ్ ఏది నాయన ఈ రాష్ట్రంలో? అన్ని స్కీములు ఎత్తేస్తివి. ఇవాళ ఓన్లీ ఎత్తురు అండి, ఒకటే ఎత్తురు.
ఒకటే ఎత్తుడు ఏది ఎత్తాలి లంకిని పట్టుకొని పైసలు ఎత్తాలి కేంద్రానికి పంపాలి ఇదే పరిస్థితి ఉన్నది తప్ప ఇంకోటి లేదు ఇవాళ బుల్డోజర్ పట్టాలి బుల్డోజర్ బొక్కేనతోటి పైసలు ఎత్తాలి ఆ పైసలు తీసుకెళ్ళి సోనియా గాంధీకి ఇవ్వాలి సీఎం కూర్చొని కాపాడుకోవాలి ఇదే పరిస్థితి కాబట్టి ఇవాళ నేను అవినీతి ఆరోపణలన్నీ కూడా ఇవ్వాలంటాను కాళేశ్వరం మీద వేసినావు నువ్వు ఒకటన్నా తేల్చినవా తర్వాత నువ్వు ఫోన్ ట్యాపింగ్ మీద ఓ పెద్ద రాతాంతం చేసినావు ఏమైనా తేల్చినవా ధరణి భూముల మీద మొత్తం ఏదో అన్నావు ధరణి భూముల మీద ఏమైనా తేల్చినవా ఇవన్నీ బక్పాస్ మాటలయా నేను అంటున్నాను ధరణిలో అది జరిగింది ఇది జరిగింది లక్షల కోట్లు మారినాయి లక్షల ఎకరాలు కేసీఆర్ తీసుకుంటున్నావు ధరణి మీద నువ్వు వేసినావు కమిటీ ఏదైనా తేల్చినవా ఈ 9 నెలల ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడినావు కదా ఏదైనా ఒక్క అంశం తేల్చినవా కాళేశ్వరం మీద అట్లా మాట్లాడు ఇట్లా మాట్లాడు అది జరిగింది అన్ని వేల కోట్లు అన్నావు 94,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగింది అన్నావు మరి ఏమైనా తేల్చినవా 9 నెలల్లో అది అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ వాళ్ళని చేసిరు వీళ్ళని చేసిరు అని మస్తు మాటలు మాట్లాడి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా తేల్చినవా గొర్రెల స్కామ్లో అది జరిగింది ఇది జరిగిందని చెప్పేసి గొర్రెల స్కీమ్ ఎత్తేసినావు తప్ప ఏమైనా తేల్చినవా మా చేపల పిల్లలు అది జరిగింది ఇది జరిగిందని చెప్పేసి ముదిరాలకు అన్యాయం చేసే పని చేపల పిల్లలు పంపిణీ ఎత్తేసినావు కదా ఇవాళ 100 కోట్లు విడుదల చేయాల్సింది 50 కోట్లు విడుదల చేసిండు చేప పిల్లలు పంపిణీ చేస్తానని ముదిరాజులు బాధపడతా ఉన్నారు గౌడనల మీద ఒక కేసులు పెడతా ఉన్నారు కళ్ళు దూకాల మీద ఏమో కేసులు అది ఉంది ఇది ఉందని చెప్పేసి ఇలా యాదవ్ కుర్మ సోదరులకు 2 లక్షలు వేస్తా ఉంటే ఏం వేయకపోతివి ఇలా సబ్బండ వర్గాల ప్రజలు గమనిస్తున్నారు నీ తీరు నీ వ్యవహారము నీ ముఖ్యమంత్రి చేష్టలు నీ మంత్రివర్గ విస్తరణ నువ్వు కార్పొరేషన్ చైర్మన్లో ఎవరెవరు నియమించుకున్నావు ఇవన్నీ చూస్తూ ఉన్నారు ప్రభుత్వ స్థలాలు ఎవరు నియమించుకుని చూస్తూ ఉన్నారు ఇవాళ ఈ రాష్ట్రంలో 9 నెలలు అవుతుంది మంత్రివర్గ విస్తరణ లేదు విద్యాశాఖ మంత్రి లేడు ఇవాళ విద్యాశాఖ మంత్రి లేకపోవడంలో హాస్టల్లో పాము కాటతో పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు వాంతులు విరోచనలై పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు దాని మీద నీకు సోయి లేదు గతంలో మేము చెప్పుకునే తెలంగాణ ఉద్యమంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు నేను చదవనన్నో ప్రభుత్వ హాస్టల్ అనేది కేసీఆర్ దాన్ని మార్చిండు చదువుకుంటే నేను ప్రభుత్వ హాస్టల్లో చదువుతానని చెప్పేసి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను వెన్నుదన్నుగా నిలిచింది కేసీఆర్ ప్రభుత్వం సంబంధించినటువంటి హాస్పిటల్ని మార్చింది కేసీఆర్ ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్ పోదామంటే భయపడుతుండ్రు ఒక గర్భిణి నల్గొండ జిల్లాలో చైర్మన్ డెలివరీ అయిందయా ఇంకా సిగ్గుతో తలదించుకోవాలి రేవంత్ రెడ్డి ఏం సర్కార్ అనేది ఏం సర్కార్ నీది అంటున్నాను ఒక ప్రభుత్వ హాస్పిటల్లో ఒక మహిళ వీల్ చైర్మన్ డెలివరీ అయిందా సిగ్గుండాలి ఈ రేవంత్ రెడ్డి సర్కారు మాట్లాడే తీరు చూస్తూ ఉంటే హాస్టల్లో పిల్లలు పాము కాటలతో చచ్చిపోతూ ఉన్నారు వాంతులు విరోచనలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంకేం మాట్లాడతారు ఈ రేవంత్ రెడ్డి పేదోళ్ళేమో తిష్టుల చాపడంతో తిడుతూ ఉన్నారు పేదోళ్ళు ఇల్లు కూడా కొడితే నువ్వు ఇవాళ పేదోళ్ళని ఏం చేస్తారా వాళ్ళు పేదోళ్ళు ఏం చేస్తారు 60-70 ఏళ్ళు అక్కడ నివసిస్తున్నారు ఇల్లు కూల కొడతావు పోయి చెప్పకొట్టే పోయి కూల కొడతా అంటే నువ్వు వాళ్ళకి ఏం అకామిడేట్ చేస్తావు చెప్పాలి కదా ఏమి ఇస్తావు ఓలు కొట్టిరు కేసీఆర్ కట్టిన 4,500 ఉన్నాయి అవి ఒక్కటి ఉన్నాయి మరి 2 లక్షల మంది 3 లక్షల మంది ఉన్నారట దాని వెనకాల రండి బహిరంగంగా చర్చిద్దాం రండి అని 3 నెలల కింద ఎందుకు గుర్తురాలి ఈ మాట ఇల్లు కొలగొడతాడు గుర్తు రావాలి కదా ఇల్లు కొలగొట్టాలనుకున్నప్పుడు మూసి సుందరీకరణ చేయాలన్నప్పుడు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి కదా అదే హరీష్ రావు గారిని అదే కేటీఆర్ గారిని అదే బీఆర్ఎస్ పార్టీని అదే బీజేపీని మిగతా పక్షాలను కూడా సంప్రదించి ఒకటి చేద్దాం అనుకుంటున్నా మీ సపోర్ట్ కూడా కావాలని చెప్తే మేము కూడా చెప్తాం కదా ఇవన్నీ చేసినాక అధిష్టానం తలంటు పెట్టినాక ఇక అధిష్టానం నుంచి తాకీదులు వచ్చినాక ఇవాళ అందరిని పిలుచుకొని మాట్లాడుతున్నాడు శుద్ధపూస మాటలు సాంప్రదాయాన్ని శుద్ధపూస అనే మాటలు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పిచ్చోని చేతిలో రాయి రేవంత్ రెడ్డి కుర్చీ పీఠం అని నేను సీఎం పీఠం అని అనుకుంటా ఉన్నా థ్యాంక్ యూ బ్రదర్ ఓకే చూస్తారు కదా అన్న మాటల్లో అయితే అటు రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్లోనే భాగంగా ఈరోజు టీడీపీని ఎంట్రీ చేస్తున్నారని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు చూస్తున్నామండి కాలోజీ టీవీ థ్యాంక్ యూ సో మచ్